ఆచి చికెన్ మసాలా. నేను క్షమాపణ చెప్పాలా? నా వెంట్రీ కూడా క్షమాపణ చెప్పదు. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇంత త్వరగా చీర అలా కట్టుకున్నావే? నేను మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు. ఆగండి సంధ్య, ప్లీజ్ ఈ లెటర్ తీసుకోండి సంధ్య. ప్లీజ్, మీరు ఎప్పుడు ఇలాగే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆగి నేను చెప్పేది వింటే నా మనసు మీకు ఎప్పుడు అర్థమైండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి లెటర్ తీసుకోండి. నేనేంటో నా మనసు అంటే అర్థం చేసుకోండి సంధ్య. ప్లీజ్ సంధ్య. సంధ్య గణేష్ ని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. డాక్టర్ చంద్రశేఖర్. డాక్టర్ అదృష్టవంతుడివి. పేషెంట్ పేరుతో మొగుడి ముందే పెళ్ళాం చేయి పట్టుకోవచ్చు. అది వైద్యం. అవునయ్యా, డాక్టర్ పట్టుకుంటే వైద్యం, పోలీసులు పట్టుకుంటే రేపు. ఇంతకి విషయం ఏంటో చెప్పు. మీరు మా అబ్బాయి గణేష్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 1 గంట క్రితం రాధాకృష్ణ కాలేజ్ గేట్ ముందు గణేష్ అనే కుర్రాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఎందుకయ్యా అది గట్టిగా అరుస్తున్నావు? నాకేం చెవడనుకున్నావా? నేను ఎవరు అరెస్ట్ చేసి తీసుకురాలేదు. చేశారు. ఇతను చూశాడు. కళ్ళారా చూశాను. నువ్వు చూసావా? ఏ కళ్ళతో చూసావరా? ఈ కళ్ళతోనా? కళ్ళు పీకేస్తా. ప్లీజ్, ఏమిటి దౌర్జన్యం? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? అరెస్ట్ చేయలేదని వినబడలే? పోరా బయటికి, గెట్ అవుట్. లాయర్ తో రావాలా? లాయర్ తో కాకపోతే జడ్జితో రా. ఏంటట? సార్, ఏసీపీ గారు వచ్చారు. రాని వస్తే ఏంటి? ఆయన టోపీ మీద కొమ్ములు మొలిచాయా? ఆయన ఐపీఎస్ అయితే నా దగ్గర సర్వీస్ ఉంది.
హలో డాక్టర్, ఏంటి ఎలా వచ్చారు? ఏదైనా కేసా? గణేష్ అరెస్ట్ చేశారు. గణేష్ అవును, అడిగితే లేదని చెప్తున్నాను. రండి చూద్దాం. వీళ్ళ అబ్బాయి గణేష్ అరెస్ట్ చేశారంట. ఎక్కడ ఉంచారు? అక్కడ చూస్తాయేమిటయ్యా? అడిగిన దానికి సమాధానం చెప్పు. లోపల ఉన్నాడు సార్. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎస్ఐ గారు అమ్మాయికి లవ్ లెటర్ రాశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? లేదు సార్, అది మన ఏరియా కాదు సార్. మన ఏరియా కాదా? రిలీజ్ చేయి. నీకే చెప్పేది, వెళ్ళి రిలీజ్ చేయి. బాబు, మీ నాన్నగారు వచ్చారు. అమ్మో, లవ్ లెటర్ కేసుకి వార్నింగ్ చదలేక క్రిమినల్ కొట్టావా? దిస్ ఇస్ టూ మచ్. వాడు అల్లరి చేసింది నా కూతుర్ని. అందుకని కచ్చ కట్టి గుడ్డిని మొదలు పోతావా? ఇతనికి ఏమైనా ఈ స్టూడెంట్స్ వచ్చి అలర్ చేస్తే మన డిపార్ట్మెంట్ పరువేం కావాలి? ఒకసారి చెప్పు, నువ్వు చేసింది పెద్ద తప్పు, క్షమాపణ చెప్పు. నేను క్షమాపణ చెప్పాలా? నా వెంట్రీ కూడా క్షమాపణ చెప్పదు. ఏం చేస్తావు? యాక్షన్ తీసుకుంటావా? సస్పెండ్ చేస్తావా? చెయ్యి. హలో ఏసీపీ గారు, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. తొందరపడి దాదాపాలకి అవార్డు శివాజీ గారికి ఇచ్చారు, మీకు ఇవ్వాల్సింది. అవును, ఆ డాక్టర్ని వెనకేసుకుని వస్తున్నావు. అబార్షన్ ఏమైనా చేయించావా? చిచ్చి, నువ్వు మారవు. మీరు ఇంకా ఎందుకున్నారు ఇక్కడ? తీసుకొని పో 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 పో. నేను ఎవరికి చెప్పులే. వాసుదేవరావు, కత్తి పట్టుకుని ఇచ్చి మా వాడికి ఏమైనా అయ్యిందో. ఏయ్, ఏయ్, ఏయ్. నేను మోనార్క్ని, నన్ను ఎవరు ఏం చేయలేదు. తప్పుకోండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? దయచేసి వెళ్ళిపో ప్లీజ్. భయపడకు సంధ్య, నేను నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే అరిచి అల్లరి చేస్తాను. నువ్వెంత అరచల్లరి చేసినా ఈ రోజు నా మనసులో మాట చెప్పకుండా ఇక్కడి నుంచి కదలను. సంధ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేను సంధ్య. సంధ్యా? సంధ్యా? సంధ్యా, తలుపు తీ. సంధ్యా, తలుపు తీ. సంధ్యా? సంధ్యా? సంధ్యా, తలుపు తీ. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇంత త్వరగా చీర అలా కట్టుకున్నావే? ఏంటన్న మీరనేది? లోపల మాటలు వినబడ్డాయంటున్నాను. ఎవరు లేరు నాన్న, నేనే గట్టిగా చదువుకుంటున్నాను. ఆ? నువ్వు చదువుకోమా, చదువుకో చదువుకో చదువు. నువ్వు చదువుకోమా, నువ్వు చదువు. ఎవడే నీకు విజిల్ వేస్తున్నది? గడియారు నాన్న. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నువ్వు చదువుకోమా, చదువుకో. ఎవరు లేరు, నువ్వు చదువుకోమ్మా, చదువు చదువు చదువు. చూడు, నిన్ను నేనిప్పుడు కాపాడింది కూడా ప్రేమతో కాదు, మానవత్వంతో. దాన్ని నువ్వు ప్రేమగా ఊహించుకుంటే అది నా తప్పు కాదు. మానవత్వానికి ప్రేమకి తేడా ఏమిటో నాకు తెలియటం లేదు సంధ్య. మానవత్వం లేనిదే ప్రేమ పుట్టదు, ప్రేమ నిండి ఉన్నదే మానవత్వం. చూడు సంధ్య, నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ. నీ మనసులో నాకు చోటు. నాలుగేళ్ళగా నీకు చెప్పాలని చెప్పలేకపోయిన మాటలు ఎన్నో ఉన్నాయి. అందుకే నా మాటలు నీ క్యాసెట్లో రికార్డ్ చేశాను. ఇది క్యాసెట్ మాత్రమే కాదు, పూర్తిగా నా మనసు.
చూసావా సంధ్య, ఈ ప్రపంచంలో నాకన్నా దురదృష్టవంతుడు ఎవడు ఉండడు. ఆఖరికి కరెంటు కూడా నా ప్రేమకు సహకరించడం లేదు. ఎందుకు ప్రేమ ప్రేమ అంటూ చదువు సంధ్య లేకుండా తిరుగుతావు? చూసావా సంధ్య, సంధ్య లేకుండా ఎలా తిరగలుగుతున్నావు నువ్వే అడుగుతున్నావు. సంధ్య లేకుండా చదువు సాగదు. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ మీరు తప్పకుండా క్యాసెట్ వింటారుగా. వెళ్ళొస్తాను. वाह क्या सीन है నేను మోనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం చెప్పు నువ్వు తింటావా నేను తినిపించమంటావా? నేనేమన్నా చిన్నపిల్లనా నువ్వు తినిపించడానికి? నువ్వు నాకు చిన్న పిల్లవి, కన్నె పిల్లవి, కావాల్సిన పిల్లవి. నేనే పొరపాటు చేయలేదు నాన్న. పొరపాటు చేసింది నేను, నిన్ను కనటమే నేను చేసిన పెద్ద పొరపాటు. అవును, వాడు నిన్ను ప్రేమించాడని నేను కొట్టానా? నేను కొట్టానని నువ్వు వాడిని ప్రేమించావా? నేను అతన్ని ప్రేమించలేదు నాన్న. మరి వాడితో ఐస్ క్రీమ్ పార్లర్కి ఎందుకు వెళ్ళావు తల్లి? ప్రేమించలేదని ప్రేమతో చెప్పడానికా? నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. తెలుగు వన్